గుంటూరు జిల్లాలో జనసేనపై పోలీసులు మున్సిపల్ అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ బ్యానర్ ఫ్లెక్సీలు ఏర్పాటుపై ఆంక్షలు విధించిందంటూ అధికారులు జనసేన బ్యానర్లు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని, కేవలం అధికార పార్టీకి చెందిన బ్యానర్లు ఫ్లెక్సీలు మాత్రమే ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు అన్ని పార్టీలకు ఒకే విధంగా చూడాలని వారు సూచించారు. అధికారులు అవలంబిస్తున్న తీరు బాగోలేదని మండిపడ్డారు. ప్రచార రథంపై వాహనాలపై కూడా అనేక ఆంక్షలు విధించారని, రానున్న రోజుల్లో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని జనసేనని ఇప్పుడున్న ఎలక్షన్స్లో మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ఏంటయ్యా అంటే మరి వైసీపీ వాళ్ళే కానీ మరి టీడీపీ వాళ్ళే కానీ ఫ్లెక్సీస్ ఈ టౌన్లో చాలా ఉన్నాయి, అవి కూడా అంటుకోరు. జనసేన ఫ్లెక్సీ అనేది ప్రజలకు కనపడకూడదు, జనసేన పార్టీ అనేది ప్రజలకి తెలియకూడదు, జనసేన పార్టీ అనేది గెలవకూడదనే ఆలోచనతో మరి ఇప్పుడున్న ప్రభుత్వం చాలా హీనాతిహీనమైన చర్యకు దిగటం జరుగుతూ ఉంది. మేము చూస్తూ ఉన్నాం. మరి పట్టణంలో అనేక ప్లేసుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క ఫ్లెక్సీలు ఇవాళకి కనపడుతూ ఉన్నాయి. మరి జనసేన పార్టీ చేసిన తప్పేంటి? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఏంటంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. దాన్ని చూసి మీరు ఈర్ష్యతో ఓర్చుకోలేని తనంతో జనసేన పార్టీ ఫ్లెక్సీలు తీయటం జరుగుతుంది. జనసైనికుల్ని మీరు చాలా అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తుంటే ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్లెక్సీలు అయితే ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా వాళ్ళ ఫ్లెక్సీలని ఇలా గుజ్జనగొండ కానీ అలాగే మార్కెట్ సెంటర్ కానీ ఇలా వాళ్ళ ఫ్లెక్సీలు కానీ వాళ్ళ పోస్టర్లు కానీ వాళ్ళ కార్లకి పర్మిషన్ లేని అన్నీ వాళ్ళు తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళ వెహికల్స్ని పోలీసులు కూడా ఏం పట్టించుకోవట్లేదు. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి చూస్తే ఈ చిన్న స్టిక్కర్ ఉన్నా కూడా బైకుల్ని ఆపి మరీ వాళ్ళని కేసులు పెట్టడం కానీ స్టేషన్కి తీసుకెళ్లటం కానీ ఇలా చేయటం బాగా చెప్పుకోవడానికి చాలా చండాలంగా ఉంది. మీ పరిపాలనలో ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా అనేసి అడుగుతా ఉన్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అత్యంత మెజార్టీతో గెలవబోతుంది. మీకు అందుకనే కుళ్ళు పుట్టిందనేసి మాకు అర్థమవుతుంది. అదొకసారి మీరు గమనిస్తే మీరు స్టేట్లో మీకు 30 సీట్ల కన్నా రావని జనసేన పార్టీకి జనసేన ఫ్లెక్సీలు తీసేయటం ఇది గవర్నమెంట్ కావాలని చేస్తున్న దుశ్చర్యలా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి అధికారంలో రాబోతుందని చెప్పని ముందుగానే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ని ఈరోజు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు మేము చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఓరవలేనటువంటి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక పార్టీకి కొమ్ము కోసేటటువంటి అధికారులు ఈరోజు జనసేన ఫ్లెక్సీలు తీసేయటం ఇవి జరుగుతున్నాయి. For more updates, please subscribe 99 TV Telugu.